గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. సత్యభామ కులమేమిటి? నేను కూడా దాదాపుగా మర్చిపోయినట్టే. ఎవరైనా మరీ బలవంతం కడితే ఓసే నేస్తాను. దగ్గరగా గోవింద సేవ ఛానల్లో 1700 పై చిలుకు వీడియోస్ ఉన్నాయి. వీటిల్లో కూడా ఎక్కడా చెప్పుకోవాలి. నేను చెప్పుకోకపోయినా కొందరు పాపం నా కులం గురించి తిన్నది అరక్క అరిగేంత వరకు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇంతకీ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు అనుకుంటున్నారు? ప్రతిరోజు కూడా ఛానల్ ఆరంభం చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏదో ఒక వీడియోలో ఒక కామెంట్ నేను తరచుగా చూసే కామెంట్, సత్యభామ గారు మీరు వైష్ణవులా, అంటే శివద్వేషులు అంట కదా, శివపూజ చేయరంట కదా, ఎట్సెట్రా ఎట్సెట్రా. ప్రతిరోజు కూడా ఈ బాధను నేను అనుభవిస్తున్న దాన్ని. అసలు రియాలిటీ ఏమిటి? ఎవరు ఈ ప్రచారాలు చేస్తున్నారు? మీకు ఇప్పుడు నేను ప్రామాణికంగా చూపించి మీ అందరి కళ్ళు తెరిపించబోతున్నాను. రెడీగా ఉండండి. సత్యభామ ఎప్పుడు సత్యమే మాట్లాడుతుంది. రెడీయా? ఇది నమ్మాళ్వారుల తిరువాయిమొళి అనే పరమ పవిత్రమైన వైష్ణవ గ్రంథం. దీనిని మేము పరమ ప్రామాణికముగా పరమాత్మయందు నిత్యము నిరంతరము అనురక్తులమై ఉండడం కోసమని అధ్యయనం చేసుకుంటూ ఉంటాము, అనుసంధానం చేసుకుంటూ ఉంటాం. ఈ గ్రంథం ఏం చేస్తుందంటే పరమాత్మ యందు విశేషమైన ప్రేమను పెంచుతుంది, పరమాత్మకు విశేషంగా దగ్గర చేస్తుంది. ఆళ్వారుల్లో ముఖ్యులు నమ్మాళ్వారు వారు రచించిన గ్రంథం ఇది. వారు కూడా శూద్రులు ఇంటి ఆవిర్భవించి, ఊర్లో అందరూ శూద్రులు అంటారు కదా, ఒక చింత చెట్టు కింద తొర్ర ఉంటే ఆ తొర్రలో వెళ్ళి కూర్చున్నారు. అన్నం లేదు, నీరు లేదు. చిన్నప్పటి నుండి 16 ఏళ్ల పాటు ఆ త్వరలోనే ఉన్నారు. వారి నోటి నుండి ఎప్పుడూ కూడా హరిస్మరణ, హరికి సంబంధించిన ప్రార్థన తప్పితే రెండోది ఏది రాలేదు. వారవి చింత చెట్టు త్వరలో కూర్చొని నోటి నుండి అలాంటివి వస్తూ ఉన్నప్పుడు వారి అవతార పురుషులని గ్రహించిన కొందరు భక్తులు వాడన్నిటినీ కూడా గ్రంథస్థం చేశారు. అలా గ్రంథస్థమైనది తిరువాయిమొళి అనే గ్రంథం. దాంట్లో నమ్మాళ్వారులు హరిని ఏమని ప్రార్థిస్తున్నారో, ప్రపంచానికి తన ప్రార్థన ద్వారా ఏం చెబుతున్నారో మీకు ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. తర్వాత మీరే చెప్పండి, మేము ఏ కులంలో వాళ్ళమి, లేకపోతే ఏ కులం గొప్పది, ఇలాంటి వాటి గురించి. సరే, నేను చదువుతున్నానండి. ఎట్టి జ్ఞానవంతులకు వలను గాని మహిమగల సకల లోక స్రష్ట అయిన లక్ష్మీభర్తను స్తోత్రము చేయువారెంత పాపాత్ములైనను వారి కులమంతయు మనకు పరమ ప్రాప్యమై ఉండునది. చాలా గ్రాంధికమైన తెలుగులో ఉంటుందండి. నాకే చదవడానికి కష్టంగా ఉంటుంది, కానీ మాకు చాలా ప్రేమ, పరమాత్మ యందు ప్రేమను పెంచే విధంగా ఉంటుంది కాబట్టి తెలుగు కూడబడుకొని మరీ చదువుతాం. చాలా గ్రాంధికమైన తెలుగులో ఉంటుంది ఈ గ్రంథం. మూలము ద్రవిడ భాషలో, తమిళంలో ఉంటుంది. దానికి తాత్పర్యం తెలుగులో కూడా చాలా గ్రాంధికంగా ఉంటుంది. మహా జ్ఞానవంతులకు కూడా లభించని, అర్థం కాని, అంతటి మహిమ కలిగిన సకల లోకాల సృష్టికర్త అయిన లక్ష్మీభర్త, లక్ష్మీనాథుడైన శ్రీహరిని, శ్రీమన్నారాయణుడిని స్తోత్రము చేసేవారు వారు ఎంత పాపాత్ములైనా వారే కాదు, వారి కులం మొత్తము కూడా మనకు పరమ ప్రాప్యమై ఉన్నది అంటున్నారు. ఒకడెవడైనా పరమ పాపాత్ముడు అవనివ్వండి. విభీషణుడు కూడా మరి రావణాసురుడి దగ్గర ఉన్నంత వరకు పాపాత్ముడే కదా. రావణాసురుడు కొట్టుకొచ్చిన అదంతా తిన్నాడు, అనుభవించాడు. రావణాసురుడి పక్కన ఉన్నాడు. నచ్చినా నచ్చకపోయినా పాపపు సొమ్మే కదా తింది. అలాంటి వాడెవడైనా కూడా తెలుసుకుని లక్ష్మీనాథుడైన శ్రీమన్నారాయణుడిని గురించి స్మరిస్తూ ఉంటే అలాంటి పాపాత్ముడి కులం ఏదైతే ఉంటుందో ఆ కులము లేదా వంశమంతా కూడా పరమ వైష్ణవులు భాగవతులు అయిన వాళ్ళకి పరమ ప్రాప్యమై ఉన్నది. ఆ వంశాన్ని, ఆ కులాన్ని కూడా భగవత్ స్వరూపంగా మీరు భావించి నమస్కరించాలని చెప్తున్నారు. ఒక పాపాత్ముడైన భగవంతుడి శరణు వేడే అంతటి భక్తుడైనప్పుడు అతడి కులము వంశం అంతా కూడా నీకు నమస్కరించదగ్గది, భగవత్ స్వరూపంగా భావించదగ్గది అని చెప్తున్నారు నమ్మాళ్వారు వారు. తర్వాత శ్లోకం. జాతి ఎందెంత నికృష్టులైనను, ఎంత జ్ఞానహీనులైనను చక్రధరునికి నేను దాసుడనని తలంచిన దాసుల యొక్క దాసులు మనకు పరమ ప్రాప్యులు. అర్థమైందా? జాతి ఎందెంత నికృష్టులైనను, నికృష్టము అంటే బాగా తక్కువ, నీచము అంటే బాగా తక్కువ అని మనం ఏమి వాడతామో ఆ పదానికి నీచము, నికృష్టము అనే సంస్కృత పదము. దాన్ని ఇప్పుడు బూతుల కింద వాడేస్తున్నారు. దాంతో అర్థాలే మారిపోయాయి. ఆ విధంగా ఒక కులానికి ఎంత తక్కువ వాడు కావచ్చు,
నిమ్న కులంలో వాడు కావచ్చు, ఏమాత్రము చదువుకోని వాడు కావచ్చును, అజ్ఞాని కావచ్చు, జ్ఞానహీనుడు కావచ్చును. కానీ చక్రధరుడకు ఆ శ్రీమన్నారాయణునకు నేను దాసుడని అని అతడు గాని తలిస్తే అతడు పరమ భక్తుని కింద లెక్క. తర్వాత ఏం చేయాలి? అతన్ని కూడా గౌరవించండి, ఆయన్ని కూడా మన గ్రూప్ లో చేర్చుకోండి, ఆయన కూడా గుళ్ళోకి రానివ్వండి, ఏదో ఆయనకు కూడా కాస్త మంత్రం ఇవ్వండి. ఇది కాదు నమ్మాళ్ళ వారు చెప్పింది. ఏం చెప్పారో చూడండి. చాలా తక్కువ కులంలో పుట్టిన, జ్ఞానం లేని వాడైనా, అజ్ఞాని అయినా, ఏమీ తెలియని వాడే అయినా సరే చక్రధరుడకు నేను దాసుడని అని అతను తలచినట్లయితే, అలాగ స్వామి పట్ల భక్తి కలిగినట్లయితే, అలాంటి వాడి దాసులు యొక్క దాసులు మనకు పరమ ప్రాప్యము, మనం పొందదగ్గవారు అని చెప్తున్నారు. ఇది ఏ స్థాయి చెప్పండి? డైరెక్ట్ గా అతన్ని గౌరవించమనట్లేదు. అతడికి దాసులు ఉంటే, ఆ దాసులకి దాసులు ఉంటే, ఆ దాసులకి దాసులు ఉంటే వారందరినీ కూడా మనం పొందాలి. మనకు పరమ ప్రాప్యమైన వాళ్ళు వారందరూ మనకి బంధువులు, మనవాళ్ళు, భగవత్ స్వరూపులు, నారాయణ స్వరూపులు అని చెప్తున్నారు. అర్థమైందా? వైష్ణవ సాంప్రదాయంలో కులం అంటే ఏమిటో. ఇక్కడ కులం ఉందా, హరి ఉన్నాడా, భక్తి ఉందా, అభిజాత్యం ఉందా, ఏముంది మీరు చెప్పండి. సరే, చివరిది. ప్రళయకాలమందు లోకములను తన ఉదరములో ఉంచుకున్న వటపత్రశ్యాయి అయిన శ్రీహపతి యొక్క దాస పరంపరలో చరమావధి దాసులైన వారికి మనము దాసభూతులము. ఆ భగవంతుడి దాసులు ఉంటే ఆ దాసులకి దాసులు, ఆ దాసులకి దాసులు, ఆ దాసులకి దాసులు, అలా 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 చివరికి ఏ దాసుడు మిగిలాడో ఆ దాసుడికి దాసభూతములు మనము, దాసభూతులమై ఉంటాం మనము. ఆ కడపడి దాసుడు ఎవరో పరమాత్మకి, అతనికి పాదాలు పట్టుకుంటాం మనము అని నమ్మాడు వారు చెప్పుకుంటున్నారు. వారెవరు? విశ్వక్సేనుల వారు అంశావతారంగా వచ్చారు. ఇది వైష్ణవ భక్తి. భాగవత భక్తి అంటే ఇలా ఉంటుంది. ఇది చెప్పుకున్న తర్వాత సతీభామకి కులమ గోత్రంతో పని ఏముంది? మొన్న పరంపదానికి వెళ్ళారే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వామి వారు, మీరు ఇన్ని సంకీర్తనలు స్వరపరిచారు కదా, మీకు ఏ సంకీర్తన బాగా ఇష్టము అంటే, అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీరఘురామా, కులముయు నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి. కులము నీవే గోవిందుడా. ఎవరు రాశారు ఇది? అన్నమాచార్య స్వామి వారు రాశారు. అన్నమాచార్య స్వామి వారంతట వారే హరిని ఆశ్రయించి భాగవతుడైన తర్వాత తన బ్రాహ్మణ కులం గురించి చెప్పుకోలేదండి. నాది కులమని చెప్పుకోలేదు, కులము నీవే గోవిందుడా అన్నాడు. నా కులము గోవిందుడు అని చెప్పుకున్నాడు ఆయన. మేం కులం చెప్పుకోవచ్చునా? ఎప్పుడు హరిపాదాలు ఆశ్రయించి పంచ సంస్కారాలు తీసుకున్నామో అప్పుడే ఆ కులాన్ని వదిలేశాం. ఆడవారులందరూ నిమ్న వర్గాల వారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. విష్ణువాలయాల్లో కొన్ని చోట్ల దళిత అర్చకులు కూడా ఉంటారు. వారికి కూడా మేము దర్శనానికి వెళ్ళినప్పుడు భూమి మీద పడి మోకరిల్లి దాసోహం చెప్పి నమస్కారం చేస్తాం. సాంప్రదాయంలో ఎప్పుడూ కూడా భక్తియే ప్రధానము, కులం అసలు ప్రధానం కానే కాదు. ఆళ్వారులు, భగవద్ రామానుజులు వారు అందరూ ఈ కులాన్ని నిరసించారు. భక్తి విషయంలో, హరిని చేరే విషయంలో కులం వద్దు అని చెప్పారు. ఇది చాలా మందికి నచ్చల. ఇదేంటిది, మనకు ఒక కులం ఉంది, దర్జాగా చెప్పుకోవాలి కానీ అందరినీ కలుపుకోవడం ఏంది, కర్మ కాకపోతే ఊర్లో ఉండేవాడు ఊరవతల వాడు రెండు ఒకటేనా? కడుపు రగిలిపోయింది. మరి అప్పుడు ఏం చేయాలి? ఈ విషయం బయటకు చెప్పుకుంటే వీళ్ళే బ్యాడ్ అయిపోతారు కదా. ఈ విషయం చెప్పుకోగలుగుతారా? ఏమండి, వీళ్ళందరినీ చేరదీస్తారండి. ఎవరు భగవంతుడు కావాలని వచ్చినా కూడా అందరికీ మంత్రోపదేశం చేసేస్తారండి, బ్రాహ్మణత్వం ప్రసాదిస్తారండి. అందుకని మాకు నచ్చరండి అని చెప్పుకోలేరుగా. చెప్పుకోలేక ఇండైరెక్ట్ గా వీళ్ళు శివద్వేషులు, శివలింగానికి పూజ చేయరు, ఇలా ప్రచారాలు చేసి పాపము ఇవేమీ తెలియని అమాయక ప్రజలను రెచ్చగొడతారు. వైష్ణవుడు అంటేని హరిని ఆశ్రయించిన వాడు, హరికి శరణాగతి చేసినవాడు, హరిని ప్రాణప్రదంగా ప్రేమించేవాడు. ఇతర దేవతలండి రకరకాలు ఉన్నారు కదా. 33 కోట్ల మంది, 33 కోట్ల మంది ఉన్నారు, 66 కోట్ల మంది ఉన్నారు, అందరూ ఆయనలోనే ఉన్నారు. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము స్పష్టంగా చెప్తుంది. ఎంతమంది ఉన్నారో మొత్తం అందరూ ఆయనలోనే ఉన్నారు. మాకు ప్రత్యేకంగా విడివిడిగా రోజుకొకరిని, ఈ వారం వీళ్ళని, ఆతిథి రోజు వీళ్ళని, సాయంత్రం వీళ్ళని, అర్ధరాత్రి వాళ్ళని ఇవి మాకు ఉండవు. వీళ్ళు చెప్తున్నట్లుగా శివదోషంలో చేస్తే హరిలోనే ఆ శివుడు కూడా ఉన్నాడు కాబట్టి హరిని దూషించినట్లే. కాబట్టి ఎవ్వరూ చేయరు. పైగా శివుడు పరమ భాగవత ఉత్తముడు అనేసి భాగవతంలో ప్రత్యక్ష ప్రమాణమే ఉంది. శివుడు పార్వతికి తారక మంత్ర ఉపదేశం చేశాడు. శివుడు రామనామాన్ని, రాముడిని ఎప్పుడు హృదయంలో పెట్టుకొని ఉంటాడు.
రామనామం ఎప్పుడు స్మరిస్తూ ఉంటాడు. నేను శ్రీరామ రామ రామైతి రమే రామే మనోరమే సహస్రనామం తత్తుల్యం రామనామ వరాననే పార్వతి నేను ఎప్పుడూ ఆ రామనామం స్మరించుకుంటూ రమిస్తూ ఉంటాను, ఆనందంతో ఉంటారని ఆయనే తన అర్ధాంగి పార్వతికి చెప్పుకున్నాడు. కాశీలో మరణించిన ప్రతి ప్రాణి చెవిలో కూడా శివుడు రామనామం చెప్పి మోక్షానికి పంపిస్తున్నాడు అని స్పష్టంగా కాశీలోనే ఉంది. కాబట్టి వాళ్ళు వీళ్ళు వాగే వెర్రి వాగుడు, కొందరు పైత్యంతో కొలపిచ్చితో పెట్టే వెర్రి కామెంట్లు పట్టించుకోవడం దయచేసి మానేయండి. వాస్తవం ఇది. కులం లేదు, భగవంతుడే ఉన్నాడు, భక్తి మాత్రమే ఉన్నది. ఒకసారి హరిపాదాలు పట్టుకున్నాక గోవిందుడే మాకు కులము. మరి వీళ్ళెందుకు ఇలా ప్రచారం చేస్తారు అంటే ఈ కడుపు మంట కొద్ది. ఊరవతల వాళ్ళను కూడా జేరువారుగా అని కలుపుకుంటే పాపం కొందరు కడుపు నిప్పి పుడుతూ ఉంటుంది. గిరిజనులను హరిజనులను అందరినీ కలిపేసుకుంటాం. అందరి కోసము, అందరి బాగు కోసము మంత్రోపదేశం ఉంది, పద్ధతి ఉంది. రామానుజుల వారే చెప్పారు, అందరికీ మంత్రోపదేశం చేయండి. ఎవరు హరిని ఆశ్రయించాలని వచ్చారో ఆ శ్రద్ధ చాలు. కులం వద్దు, గోత్రం వద్దు, ఆ శ్రద్ధ చాలు. ఆ శ్రద్ధ ఉంటే చాలు, మంత్రం ఇచ్చేయండి. కలియుగంలో తేలిగ్గా తరిస్తారు. అది కొందరు కడుపు నొప్పి, కొందరికే ఉండాలి మంత్రం, అందరికీ ఉండకూడదు. ఈ నొప్పి కొద్దీ కొందరు అది బయటికి చెప్పుకోలేక వీళ్ళు శవద్వేషులు. అబ్రహామిక్ మతం ఇది. ఎప్పుడూ చెప్పము అబ్రహామిక్ మతంలో లాగా ఈయన నమ్మితేనే స్వర్గం, నమ్మకపోతే నరకం అని మేము ఎప్పుడూ చెప్పుకో. ఇలాంటి కామెంట్లు రోజు చూసి 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 విసుగొచ్చేసి నిజాలు ఎప్పటికైనా అర్థం అవుతాయో అని ఈ వీడియో చేస్తున్నానండి. అర్థం చేసుకుంటే అదృష్టవంతులే, భగవంతుడు అందరినీ చల్లగా చూస్తాడు. సత్యమేవ జయతే, ధర్మరక్షిత రక్షత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణం.